హాయ్ ఫ్రెండ్స్, చింత చిగురు మటన్ చేస్తున్నాను అనమాట. చింత చిగురు అంతా బాగా నలిపేసి ఇందులో మండలన్నీ ఏరేసుకోవాలి. చింత చిగురు మటన్ చేస్తున్నాను అన్నాను కదండి. చింత చిగురు బాగా చేసి పక్కన పెట్టుకున్నాను. ఇది మటన్ 1/2 కేజీ అనమాట. 1/2 కేజీకి సరిపోయినట్టుగా 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను. దీన్ని పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించుకున్నా. మనకి చింత చిగురు అనేది ఈ సీజన్లోనే దొరుకుతుంది. నాన్ వెజ్ కర్రీస్లోకి ఆయిల్ ఎక్కువే ఉండాలండి. ఆయిల్ హీట్ ఎక్కువైందండి. ఇప్పుడు ఆనియన్స్ని పచ్చిమిర్చి వేసేసుకోవాలి. రెండు ఉల్లిపాయలేనండి, ఎక్కువ వేయలేదు. ఆనియన్స్ వేగిందండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే ఫ్రెష్గా పట్టాను అనమాట. స్పూనున్నర వేసాను. ఇది పచ్చి వాసన పోయేదాకా కొంచెం వేగనివ్వాలి. పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు ఏమవుతుందంటే అడుగంటేస్తుంది అనమాట. అడుగంటకుండా వేగనివ్వాలి. పక్కన రైస్ పెట్టేశానండి. ఏమైందంటే నిన్న కట్టెపరుగులు చేశాను కదండి, ఆ కర్రీ కూడా ఉంది. అది ఇది సరిపోతుంది. చింత చిగురు వేసి చేస్తున్నాను అనమాట. ఒక 10 మినిట్స్ అలా మగ్గనిచ్చుకోవాలండి. వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలింది కదండి. ఈ టైంలో మనం టమాటాలు వేసుకోవాలి. సాల్ట్ స్పూనున్నర వేసానండి. కాలపై మళ్ళీ వేసుకోవచ్చు. టమాటాలు బాగా కుక్ అయ్యేదాకా మీడియంలో పెట్టుకోవాలి. టమాటాలు అంతా బాగా గ్రేవీలాగా కుక్ అయింది, చూసారా? అట్లా 10 మినిట్స్ వదిలేసాను అనమాట మీడియంలో పెట్టి. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. చింత చిగురు వేస్తున్నాను కదండి, కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. 2 స్పూన్లు వేసాను. చింత చిగురు అంతా శుభ్రంగా కడిగి స్ట్రైనర్లో వడకట్టాను అనమాట.
కారం స్మెల్ పోయేదాకా మగ్గనిచ్చుకోవాలి. కారం స్మెల్ అంతా పోయేదాకా మగ్గనిచ్చాను కదండి. ఇది గసగసాలు, చెక్క, లవంగాలు, ధనియాలు, జీలకర్ర అనమాట. ఎందుకంటే పొడి మసాలాలు అంతా అయిపోయింది కాబట్టి ఇట్లా మెత్తగా రుబ్బి ఇది కూడా ఈ మిశ్రమం అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా వేస్తానండి. ఈ మసాలాతో పాటుగా మనం చింత చిగురు కూడా వేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కూడా కొంచెం మసాలాలు అంతా మగ్గుతుంది అన్నమాట. ఈ చింత చిగురు అంతా కూడా 50 రూపాయలండి. మీడియంలో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఇలా వదిలేద్దాం. సరే, కర్రీ అంతా కుక్ అయిపోయి ఆయిల్ పైకి తేలింది. వాటర్ పోసుకోకూడదండి. వాటర్ పోసుకున్నామంటే టేస్ట్ మారిపోతుంది అన్నమాట. లాస్ట్గా కొత్తిమీర, కరివేపాకు, ఒక్క నిమిషం మగ్గనిచ్చి ఇంక స్టవ్ ఆపేసుకోవచ్చు అన్నమాట. కూర స్మెల్ అయితే అదిరిపోతుందండి. కర్రీ అయిపోయిందండి. ఇంక స్టవ్ ఆపేస్తున్నాను. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఈ మాత్రం ఉండాలండి. ఆయిల్ ఇలా తేలితేనే టేస్ట్ వస్తుంది అన్నమాట. కర్రీ టేస్ట్ చూస్తున్నానండి. మ్యాంగోస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం. ఎలా ఉంది కూర? చాలా బాగుంది. సూపర్గా ఉందండి. నిజంగా చాలా టేస్ట్గా ఉంది. అందరు ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నీ చూసి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఇది ఎక్కడా చూడాలి, నా ఓన్గానే చేశాను నేను ఇది కర్రీ. థ్యాంక్ యూ అండి.